ఏడలేదు పల్లెల్లోన వెనుకతున్న సాంప్రదాయం ఏడలేదు. నేడు నృత్యం జరిగే నృత్యాలపైన ఒక అద్భుతమైన ప్రదర్శన TGRS గర్ల్స్ సోఫీనగర్ వారు ఒక అద్భుతమైన ప్రదర్శన అందించారు. చివరి ప్రదర్శన డాటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు టెన్షన్స్, డాటర్ ఈజ్ ఈక్వల్ టు 10 సన్స్ అన్న అని నిరూపించారు ఈ విద్యార్థులు అన్న విషయాన్ని ఈ చక్కటి ప్రదర్శన ద్వారా నిరూపించిన విద్యార్థులను వారి గైడ్ టీచర్ మేరీ గారిని అభినందిద్దామా. మరి ఆ తర్వాత ప్రదర్శన చివరి ప్రదర్శన SRDG స్కూల్ అలాగే రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ వారి సారథ్యంలో రోడ్డు సేఫ్టీ పైన ఒక అద్భుతమైన నాటికను మన ముందు ప్రదర్శించడానికి విచ్చేస్తూ ఉన్నారు. అనునిత్యం రోడ్డు ప్రమాదాల బారిన పడి నష్టపోయిన ఎంతో మందిని కుటుంబాలను చూస్తున్నాం. రోడ్డు భద్రత పాటించినట్లయితే ఆ విధంగా జరిగే నష్టాన్ని తగ్గించిన వారం అవుతాం కదా. అందుకని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి ఒక స్కిట్తో మన ముందుకు వస్తున్నారు SRDG నిర్మల్ పాఠశాల విద్యార్థులు. ఈ స్కిట్ని జిల్లా రవాణా శాఖ మరియు SRDG విద్యార్థులు సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. హలో సార్ ప్లీజ్ స్టార్ట్ చేయండి. అమ్మా ఎక్కడున్నావు? తొందరగా రా. అమ్మా ఎక్కడున్నావు? తొందరగా రా. ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉందమ్మా, అందుకోసమే పిలిచాను. సరే నాన్న, ముందుగా దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళు. నువ్వేనా దేవుడు కదా అమ్మా, అందుకోసమే నీకు చెప్పి వెళ్తున్నాను. సరే నాన్న, వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళు, వచ్చేటప్పుడు లాభంగా రా. కొంచెం హెల్ప్ చేయండి అన్న, నేను ఆటోలో తీసుకువెళ్తాను. అన్న వద్దన్నా, నేను ఆల్రెడీ అంబులెన్స్కి కాల్ చేశాను, ఇంకో 2 నిమిషాల్లో వస్తుంది. అన్న నీకేం కాలేదు కదా అన్న? పర్లేదన్నా. ఇంకా కొంచెం త్వరలో అంబులెన్స్ రాబోతుంది, చూడండి గాయ్స్. అన్న లేపండి అన్న, అంబులెన్స్ లా తీసుకోవాలి. చూశారుగా మన ఈ ఆపద బాంధవుడు అనే చిన్న నాటిక. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అన్నారు పెద్దలు. మరి అలాంటి సహాయం ప్రాణాపాయ స్థితిలో చేస్తే దానికి మించిన పుణ్యం మరొకటి ఉండదు. ఇంటి నుండి బయలుదేరిన మనిషికి క్షణకాలంలో ఏదైనా రోడ్డు ప్రమాదం జరగవచ్చు, అతని జీవితమే తలకిందులుగా మారవచ్చు. కానీ ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, రోడ్డు ప్రమాదాల్లో చాలా మట్టుకు తక్షణమే సహాయం అందిస్తే ప్రాణాలు నిలబెట్టేవే. కానీ ప్రజల్లో రోడ్డు ప్రమాదాల పట్ల పూర్తిగా అవగాహన లోపించింది. ప్రమాదం జరిగిన మనిషి చుట్టూ చేరి పలికి మాలిన సలహాలు ఇవ్వడమే కాకుండా వీడియోలు తీయడం, వెకిలి చేస్ట్ చేయడం మానుకొని చిన్న సహాయం అందిస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. మనిషికి మనిషే సహాయం చేయాలి, మరి ఇంకెవరు చేస్తారు? ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది, అరచేతిలోకి ప్రపంచం వచ్చింది. ప్రమాదాన్ని చూసి 108కో డైల్ 100కో ఫోన్ చేస్తే జరగబోయే పెద్ద నష్టాన్ని నివారించిన వాళ్ళం అవుతాం. అంతేకాని మనకెందుకులే అనుకోవద్దు. ప్రమాదం
ప్రమాదంలో మరణించిన ఒక మనిషి ప్రాణం కాదు, కేవలం అతని ప్రాణం మాత్రమే కాదు, అతని కుటుంబం రోడ్డున పడ్డట్టు. మనకెందుకులే, మనమేం చేస్తాంలే, అన్నిటికీ దేవుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడని మూర్ఖుల్లాంటి వాళ్ళకి చివరగా ఒక్క మాట, దైవే మనుష్య రూపేణ అన్నారు. దేవుడు మనిషి రూపంలోనే వస్తాడు. గుర్తుంచుకోండి, రేపు ఆ దేవుడు స్థానాన్ని నువ్వే పొందవచ్చు, నువ్వు చేసే చిన్న సహాయం ద్వారా. ఇప్పుడు ప్రదర్శించిన ఆపద్బాంధవుడు అనే మా ఈ చిన్న నాటిక మీలోని మానవత్వాన్ని మేలుకొల్పుతుందని, మీ బాధ్యతను గుర్తు చేస్తుందని భావిస్తూ, అంతేకాకుండా వాహన చోదకులు రక్షణకై హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ లాంటి వాడడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. ఆర్టీఏ నిర్మల్ శాఖ వారి ఆలోచనలకు ప్రతిబింబమే మా ఈ నాటిక. ఇది మీ హృదయాలను గెలుచుకుంటుందని సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. ఇట్లు SRDG స్కూల్. ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా చిన్నారులను అభినందిస్తారుగా కోరుతూ ఇప్పుడు